హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరు బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం అండి. వెల్కమ్ టు ప్రియాంక ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు మనం ఉగ్గాని ఎలా తయారు చేయాలో చూద్దాము. మీరు ఒకసారి ఇంట్లో ఉగ్గాని బజ్జీ ఒకసారి టేస్ట్ చేయండి, భలే ఉంటుంది. చూడండి, రాయలసీమ సైడ్ ఉగ్గాని ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఇప్పుడు ముందుగా మనం టమోటాలు 4 టమోటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరిగి పెట్టుకోవాలండి. నేను చూపిస్తున్న ఆ విధంగా. అలాగే ఇప్పుడు ఉగ్గానికి తిరగబాత పెట్టాలండి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేయాలి. తిరువాత గింజలు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు, ఉల్లిపాయ వేయాలి. బాగా వేగనిచ్చుకోవాలి. ఉల్లిపాయ వేసిన తర్వాత చూడండి, మా ఛానల్లో వంటలకు సంబంధించిన వీడియోస్, దేవుళ్ళకు సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. అందరికీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలా ఉల్లిపాయలు ఆయిల్లో బాగా వేగనిచ్చుకోవాలి. ఒకసారి ఉగ్గాని బజ్జీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. 4 ఉల్లిపాయలు చిన్నగా తరిగి అలా ఆయిల్లో వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత టమోటా వేయాలి. ఒక 3 టమోటాస్ చిన్నగా తరిగి వేయాలి. టమోటాస్, పసుపు చూడండి, బాగా కలుపుకొని అలా కొద్దిసేపు మగ్గబెట్టుకోవాలి. అలా కొద్దిసేపు వదిలేయాలండి మూత మూసి. కొన్ని పచ్చిమిర్చి తీసుకోవాలి. పచ్చిమిర్చి తీసుకొని పప్పులు తీసుకోవాలి. కొన్ని పప్పులు ఫస్ట్ మిక్సీలో పప్పులు వేసుకోవాలండి. పచ్చిమిర్చికి ముందు పప్పులు వేసుకొని అలా గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం రాళ్ళుప్పు ఉంటుంది కదా, అది వేసుకోవాలి. రాళ్ళుప్పు అది మిక్సీ అలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అంతలోపల అవి మగ్గింటాయి. టమోటా, ఉల్లిపాయ కొంచెం కలుపుకోవాలి. అది చిన్నగా మంట పెట్టుకొని, ఇంకొంచెం పెద్దగా పెట్టినా కొంచెం మాడింది తిరగబాత. చూడండి, మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి దాంట్లో వేసుకోవాలి. చాలామంది కట్ చేసి వేస్తారు, కానీ నేను అలా గ్రైండ్ చేసి వేస్తే కొంచెం బాగా కలుస్తుందని అలా గ్రైండ్ చేసి వేసుకుంటాను. అలా వేసి కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. మనకు ఉగ్గాని ఎలా కలర్ఫుల్గా ఉండాలంటే కొంచెం పసుపు ఎక్కువ వేసుకొని మసాలాలో అట్లా కలుపుకోవాలండి. బాగా అంతా కలిసే వరకు కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని చేసుకోండి, ఇది చాలా బెటర్. లేదంటే మాడుతుంది ఉల్లిపాయ. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. మళ్ళీ అంతా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలన్నమాట. కొద్దిసేపు మాత్రమే, మళ్ళీ మాడిపోతుంది పసుపు వేసాం కాబట్టి. అట్లా అంతా కలిసేదాకా పెట్టుకొని మళ్ళీ ఒకసారి టమోటాలు కొంచెం పెద్ద కనిపి రాకుండా గెంటతో అట్లా అదుమేస్తే కొంచెం కలిసిపోతుంది పులుసు అనేది బాగా. చూడండి, అలా చేసుకొని కలిపి పెట్టుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. మళ్ళీ ఒక గిన్నెలో వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని మనం తెచ్చుకున్న బొరుగులు ఉంటాయి కదా, అవి వాటర్లో వేసుకోవాలి. బాగా చెరిగి చాటలో నుంచి అట్లా వాటర్లో వేసుకొని తడుపుకోవాలి. బొరుగులు తడిపి ఆ మసాలాలో కలిపేయాలన్నమాట. చూడండి, అట్లా వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలి. వాటరు వేసుకొని బాగా నీళ్ళలో అద్ది తడపాలన్నమాట. తడిపి పప్పుల పొడి నేను చెప్పా కదా, అది పక్కన పెట్టుకోవాలి. కొద్దిసేపు మసాలా వేగి అంతా మనం కిందికి దించుకున్నాం కదా, ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం. ఆ తర్వాత మనం మగ్గించుకున్న తిరగబాత మసాలా వచ్చేసి కింద పెట్టుకొని అలా గిన్నెలో వెడల్పాటి గిన్నెలో వాటర్ వేసుకొని బొరుగులు కొద్దిసేపు తడవనివ్వాలి. ఎక్కువసేపు తడపకూడదు, మళ్ళీ మెత్తగా అయిపోతాయి. కొద్దిసేపు అట్లా ఒక 2 మినిట్స్ అట్లా నానబెట్టి అట్లా దేవుకోవాలి వాటర్లో.
స్నాక్స్లా కూడా తినొచ్చండి ఉగ్గాని, బాగుంటుంది. టిఫిన్ లేకైనా బాగుంటుంది. స్నాక్స్ ఐటమ్ పిల్లలు సాయంత్రం ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక కూడా పెట్టచ్చు, బాగుంటుంది. అట్లా తడుపుకొని బాగా గట్టిగా అదుముకొని అట్లా వేసేసుకోవాలి. ఏ బొరుగులతో అయినా చేసుకోవచ్చు అన్నమాట. అట్లా మనకు కావాల్సినంత బొరుగులు తడుపుకొని వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. దేవుళ్ళకు సంబంధించిన వీడియోస్, వంటలకు సంబంధించిన వీడియోస్ అన్నీ మా ఛానల్లో అప్లోడ్ చేస్తాము. చూడండి, అలా బొరుగులన్నీ చాటలు ఎనుపుకొని వేసుకోవాలి. బాగా తడపాలన్నమాట. ఒక 2 minutes బాగా నీళ్ళలో నానబెట్టాలి. ఎక్కువసేపు నానబెడితే మెత్తగా అయిపోతాయి మళ్ళీ, అందుకే కొద్దిసేపు నానబెట్టుకోవాలి. చూడండి, అట్లా మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అన్ని బొరుగులు వేసుకొని, నాకు తెలిసి ఒక సేరు బొరుగులకి ఒకరు తినచ్చు. అట్లా మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కౌంట్ వేసుకొని అన్ని సేర్లు పోసుకొని దానికి తగ్గట్టుగా టమోటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. దానికి తగ్గట్టు వేయాలన్నమాట అండి. చూడండి, నేను చేస్తున్న అలా చేసి 2 చేతులతో అలా అదిమి దాంట్లో వేయాలి. మనకు కావాల్సిన క్వాంటిటీ అంతా తీసుకోవచ్చు. తొందరలో మీకు వచ్చేసి జొన్న రొట్టె ఎలా తయారు చేయాలని కూడా వీడియో తీసి అప్లోడ్ చేస్తాము. మా సైడ్ జొన్న రొట్టెలు కూడా బాగా తయారు చేస్తారనమాట. చూడండి, అలా మీకు ఏ ఐటెం కావాలో అది చెప్పండి, కామెంట్ చేయండి. ఆ ఐటెంని ట్రై చేస్తాను నేను. అట్లా ఏదో మా వాళ్ళు మాట్లాడిస్తున్నారు అండి, అది మాట్లాడుతూ ఉన్నాను. మేమైతే 4 ఉన్నాము. 4 సేర్లు బొరుగులు వేస్తాను అనమాట. నేను 3 లేదా 4 పిల్ల ఉంటుందని. పిల్లలు వస్తేనే స్నాక్స్ లాగా కూడా మనకు బాగా వస్తుందన్నమాట. లేదంటే పొద్దున్న టిఫిన్ ఒకవేళ మనకు టైం లేకుంటే తొందర కావాలంటే ఉగ్గాని చేసుకొని కూడా వెళ్ళొచ్చు టిఫిన్కి, బాగుంటుంది. చూడండి, అట్లా బాగా చేసుకోవాలి. అట్లా మనకి ఎన్ని సేర్లు కావాలంటే అన్ని సేర్లు తడుపుకొని అట్లా తిరువాతలోనే వేసుకోవాలి. మళ్ళీ ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో కలుపుతున్న కొంచెం క్వాంటిటీ ఎక్కువైంది, కలవడానికి ఇబ్బంది అవుతుందని మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఒకవేళ మీరు వెడల్పాటి గిన్నెలో తిరగబాత వేసుకుంటే ఈజీ అయిపోతుంది ప్రాసెస్. కానీ నేను అట్లా చేశాను, మళ్ళీ అట్లా కలవడం లేదనమాట. అలా వెడల్పాటి పెద్ద గిన్నెలో వేసుకుంటే మనం చేతితో కలపడానికి బాగుంటుందన్నమాట. మనం గెరటతో కన్నా చేతితో కలిపితేనే బాగా మసాలా అంతా బొరుగులకు పడుతుందన్నమాట. చూడండి, ఆ పప్పుల పొడి ఇప్పుడు వేసుకోవాలి మనము, ఎంత కావాలంటే అంత. ఒకవేళ వేసుకోకునే వాళ్ళు కొద్దిమంది తినలేరు, పప్పుల పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొద్దిమంది తినని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు అది. అలా కలుపుకొని దాంట్లో బజ్జీ కానీ ఉంటలు కానీ వేసుకొని తింటే, మా పాప అప్పుడే అడుగుతుంది మా హస్బెండ్ వాళ్ళు పెట్టి టైం అవుతుందని పొద్దున్నే. చూడండి, అట్లా బాగా కలర్ఫుల్గా మనకు హోటల్లో దొరికే. ఇంకేం చేస్తారంటే కొద్దిమంది దీంట్లో నిమ్మపండు పిండుతారు, కానీ మా ఇంట్లో తినరు, అందుకే నేను స్కిప్ చేశాను అనమాట. మీరు కూడా పిండుకొని తినచ్చు, బాగుంటుంది టేస్ట్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. బజ్జీ ఉంట కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ.